రంజాన్ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా కిట్ల పంపిణీపై రాజకీయ వివాదం చెలరేగింది. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ నేతలతో కిట్లను పంపిణీ చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. శనివారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు ఇర్షద్, అనిల్, యోగనాథ్, జావేద్ నాయకులు, సంతోష్ గౌడ్, ఏజాజ్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను పార్టీ ప్రచారంగా మార్చడం సరికాదని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పట్టణంలో పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లకు ప్రాధాన్యం ఉంటుందని కౌన్సిల్ సమావేశంలో అలాగే మీడియా ముందు అనేక మార్లు చెప్పిన సంగతి గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం అందిస్తున్న కిట్ల పంపిణీలో ఎమ్మెల్యేనే స్థానిక కౌన్సిలర్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులచే ఓడిపోయిన నాయకులచే కిట్లను పంపిణీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని విమర్శించారు. అదేవిధంగా పట్టణంలో ప్రతి వార్డులో వందల కొద్ది ముస్లిం సోదరులు ఉంటే 50 నుండి 25 కిట్లను పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 200 నుంచి 150 వరకు కిట్లను పంపిణీ చేసేవారమని అన్నారు. కిట్ల పంపిణీలో ముస్లిం కుటుంబాలకు న్యాయం జరగడం లేదని అన్నారు. మైనారిటీల వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ వారికి అన్యాయం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలే బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జీవనసభ్యులు ఇంతియాజ్ తదితరులు ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రంజాన్ తోఫా అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుండే పేద ప్రజలకు, మైనారిటీ ప్రజలకు. అట్టి తోఫా ఏదైతే ఉందో ఎంఆర్ఓలు మున్సిపల్ కౌన్సిలర్స్కి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఉన్నా, ఏ కౌన్సిలర్స్ ఉన్నా వాళ్ళకి ఇచ్చేవారు. దాదాపు ఒక్కొక్క వార్డుకి 100, 150, 200 చొప్పున పేద ప్రజలకు ఇస్తుంది. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఎంఆర్ఓలు మధ్యలో ఇంకో వ్యవస్థను పెట్టేసి ఎవరైతే మున్సిపల్ కౌన్సిలర్ ఎవరైతే గెలిచారో వాళ్ళ 19 మంది కౌన్సిలర్లకు ఇచ్చేసి మిగతా కౌన్సిలర్కి ఇవ్వకుండా వాళ్ళ ఓడిపోయిన కౌన్సిలర్లకు ఇచ్చేసి రంజాన్ తోఫా మొన్న రీసెంట్గా పంచడం జరిగింది. ఎమ్మెల్యే గారు మొన్న మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో చాలా గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. పార్టీలకు అతీతంగా మేము డెవలప్మెంట్ చేస్తాము, మాకు ఎలాంటి ఏం లేదు, అందరు కౌన్సిలర్ సమానం అని చెప్పారు. రీసెంట్లీగా నిన్న నా వార్డులో ఈ ఫోటోస్ సహా మీకు చూపిస్తున్నాను. నా వార్డులో 25 కిట్లు ఇచ్చారంట. 25 కిట్లు వీళ్ళు ఓడిపోయిన కౌన్సిలర్తో వాళ్ళ లీడర్తో పంపించారు తప్ప మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. గెలిచిన కౌన్సిలర్ దాదాపు మేము 12 మంది కౌన్సిలర్ ఉన్నాము. మాకు 12 మంది కౌన్సిలర్కి ఒక్క కిట్టు టోకెన్ కూడా మాకు ఇవ్వలేదు. మరియు వాళ్ళు ఓడిపోయిన కౌన్సిలర్కి ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ నేను ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నాను. మీరు మొన్న మున్సిపల్ కౌన్సిల్లో అందరినీ నేను సమానం చూసే బాధ్యత నాది, మనం అందరం కలిసి తాను డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పేసి మీరే చెప్పారు. చెప్పిన 2 రోజులకే మీ విధానం, పనిచేసే విధానం చూపిస్తారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, నా వార్డులో 3000 మంది జనాలు ఉన్నారు. దాంట్లో 1800 మంది మైనార్టీలు ఉన్నారు. 1800 మైనార్టీల్లో ఎన్టీఆర్ కాలనీ అక్కడ ఏరియాలో కొద్దిగా మాస్ పీపుల్ ఉంటారు, చాలా పేద ప్రజలు ఉంటారు. అక్కడ 25 కిట్లు ఒక్క వాడికి ఎంతవరకు ఎవరికి ఇవ్వాలి, వాళ్ళతో పంచిన ఎవరికి ఇవ్వాలి ఆ కిట్లు 25 కిట్లు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో 200 కిట్లు, 150 కిట్లు పంచేవారు. 25 కిట్లు ఎవరికి ఇవ్వాలి? అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు గెలిచారంటే మీరే చెప్పుకున్నారు మైనార్టీ తరఫు నుంచి గెలిచినామని చెప్పేసి. మున్సిపల్ చైర్మన్ గెలిచారంటే మీరే చెప్పారు మైనార్టీ తరఫు నుంచి గెలిచారని చెప్పేసి. ఇదా మీరు మైనార్టీకి ఇచ్చింది 20, 10 ఇచ్చేదా మీరు? కాబట్టి నేను ఎమ్మెల్యే గారిని ఒకటే చెప్తున్నా, రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఇదే మైనార్టీ మీకు బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఎలక్షన్ గుణపడాలని చెప్పి చెప్తున్నాను. नमस्ते। आज मीडिया के ज़रिए तांडूर की आवाम को ये बात की तवज्जो दिलाना चाह रहा हूँ। बीआरएस हुकूमत 10 साल से एक जो है ना गरीब मुसलमानों के लिए एक तोहफ़ा
रमज़ान तोहफ़ा बोल के लॉन्च किया था। 10 साल से गरीबों को ये भरपूर तरीके से पहुंच रही थी ये चीज़, लेकिन गुज़िश्ता में कभी ऐसा नहीं हुआ जो इस बार हुआ। बीआरएस हमारे एमएलए साहब रोहित रेड्डी साहब पार्टी को बाजू रख के जो काउंसलर जो वार्ड से है हर किसी को जो है ना ये तोहफा ये जो टोकन जो है ना दिया गया। अफसोस के साथ आज ये कहना चाह रहा हूँ मैं, आज जो है ना पार्टी को बाजू रख के हमारे एमएलए साहब मनोहर रेड्डी साहब गुज़िश्ता वेलफेयर की मीटिंग में ये कहते हैं मैं 15 दिन का इलेक्शन रहता, ये पार्टी का झंडा सब 15 दिन का रहता, मैं पार्टी को बाजू रख के मैं हर किसी को लेके चलता हूँ, मैं सबको साथ लेके चलता हूँ बोल के सिर्फ ये पेपर में या हकीकत में ऐसा कुछ नहीं है। पार्टी जो कांग्रेस पार्टी के जो लोग हैं, जो हारे हुए लोग हैं, उनको देके ये किट्स जो है ना तकसीम किया गया। ये बहुत मैं अफसोस के साथ कह रहा हूँ, एमएलए साहब के सिर्फ बातें हैं लेकिन कामा कुछ नहीं है। क्यों बोले तो आपके सामने दिख रहा, बीआरएस के 12 काउंसलर्स है, 12 काउंसलर्स को बाजू हटा के आप अपने हारे हुए काउंसलर्स से जो है ना किट्स तकसीम कर रहे हैं। और मैं ये कहना चाह रहा हूँ हमारे एमआरओ साहब और म्यूनसिपल चेयरपर्सन ये सभी लोग इसमें मिले हुए हैं, क्योंकि हम मुस्लिम वेलफेयर सदर को फ़ोन करके पूछ रहे सदर साहब ये आप ऐसा कैसा दे सकते, हम आवाम के चुने हुए हम नुमाइंदे हैं, हमको आप किट देना ज़रूरी है। अरे नहीं भाई मैं क्या करूँ, ये एमएलए साहब बोले मैं दिया। फिर हम चेयरपर्सन से कल हमारे साथी हमारे संतोष गौड़ साहब बात करें, चेयरपर्सन बोल रहे एमएलए साहब ఎందుకు చెప్తాడు, एमएलए साहब చెప్పాడు అతని ఇచ్చిండు मुस्लिम वेलफेयर अतन बोल के बोले। ये दोनों में कन्फ्यूज़न आप लोग के बीच में जो है ना कन्फ्यूज़न है, कौन दिए एक के ऊपर एक डाले। और मैं बोलना चाह रहा हूँ ये सरासर गलत है, इसको आप बाजू रखिए। आप जो मीडिया के सामने जो वेलफेयर में हो जो भी मीडिया के सामने जो भी मीटिंग्स में आप बोल रहे, मैं पार्टी को बाजू रख के सबको लेके काम करता हूँ बोल के उस पर आप रहिए। आपकी बात जो है ना सिर्फ पेपर में और मीडिया में है, आप काम करके दिखाइए बोल के मैं डिमांड कर रहा हूँ। నిన్న ఏదైతే రంజాన్ తోఫా అని చెప్పి గవర్నమెంట్ తరఫున ముస్లిం సోదరులకు కేటాయించారో ఆ రంజాన్ తోఫా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేకపోతే ప్రభుత్వం ఇచ్చిందా, ప్రభుత్వం తరఫున ఇచ్చిరా? ఎందుకు అడగాల్సి వస్తుందంటే నిన్న ప్రతి వార్డులో కూడా కొన్ని వార్డులో మున్సిపల్ కౌన్సిల్ చేతులకు టోకన్లు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్న దగ్గర, కాంగ్రెస్ లేని వాళ్ళ దగ్గర బీఆర్ఎస్ కౌన్సిల్ ఉన్న దగ్గర బీఆర్ఎస్ కౌన్సిల్ కూడా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంగా ప్రజలతో ఎన్నుకోబడిన కౌన్సిల్ ఉన్న చోట వాళ్ళకి ఇవ్వకుండా మీరు ప్రజల తీర్పు వ్యతిరేకిస్తున్నట్టు అయిపోయింది. అంతా ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజలతో మీరు ఏదైనా ఉంటే చేయాలి తప్ప ఇష్టానుసారంగా మీ కాంగ్రెస్ కార్యకర్తలకు చేయడమంటే మరి ఎలక్షన్స్ ఎందుకు, పార్టీలు ఎందుకు, పోటీలు ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు? మీకు నచ్చినట్టు మీ కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టుకొని మీరే చేసుకోండి. మరి ఇక ఎమ్మెల్యే గారు మొన్న చెప్పారు మాకు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్లో, మేము కూడా చెప్పినాం క్లియర్గా 15 రోజుల యుద్ధం ఉంది, జెండాలు పక్కకెట్టి అందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. పార్టీలకు అతీతంగా మా వాటిని కూడా డెవలప్ చేయాలన్నా అని చెప్తే అందరి ముందు మాకు అన్న మాట ఇచ్చి ఈరోజు మరి వాళ్ళ ఫైకేరంలో పాల్గొన్న తర్వాత ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా కలిసి అన్న ఏంటి టోకన్ ఇట్లా అవుతుందంటే లేదు అట్లా జరగడానికి వీల్లేదు, ముస్లిం వెల్ఫేర్ వాళ్ళకి చెప్పినాము, స్థానిక కౌన్సిల్ని కలుపుకొని ఇవన్నీ పంచాలని చెప్పినాము, అట్లనే పంచుతారని చెప్పారు. ఆ మాట పైన మేము ముస్లిం వెల్ఫేర్ వాళ్ళకి నేనే కాల్ చేసిన, నా ఎదురుగా మున్సిపల్ చైర్పర్సన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ రజాక్ గారు ఉన్నారు, వాళ్ళ ముందు నేను ఫోన్ చేయడం జరిగింది ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునికి కమలత్తర్ గారికి చేసి నేను మాట్లాడిన, వాళ్ళ ముందు మాట్లాడినాను. ఏమన్నా మరి ఇట్లా ఇచ్చారు మా వాళ్ళ ఎవరికడికి ఇచ్చారు అని చెప్పి మేము అడిగితే మాకు చెప్పిన విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పారు మాకు కాంగ్రెస్ ఎక్కడైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏమని చెప్పినా క్లియర్గా చెప్పేసి ఆయన చెప్తే ఆ విషయం చెప్పినా నా ఎదురుగా మున్సిపల్ చైర్పర్సన్ గారు ఉన్నారు, నీర్జాబాద్ రెడ్డి గారు ఉన్నారు, వైస్ చైర్మన్ రజాక్ భాయ్ గారు ఉన్నారు. 8 మంది కౌన్సిలర్ ఉన్నాం అక్కడ, బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ 8 మంది కౌన్సిలర్ అక్కడ ఉన్నాం. ఇప్పుడు ఈ తప్పు జరిగింది చైర్పర్సన్ ద్వారానా, ఎమ్మెల్యే గారి ద్వారానా, లేదా ముస్లిం వెల్ఫేర్ ద్వారానా, లేకపోతే వీటన్నిటికీ కారకుడైన ఎంఆర్ఓ ద్వారా?
ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కిట్లు వచ్చినప్పుడు మా వార్డు నుంచి నిన్న కొంతమంది అక్కడికి వెళ్ళి కిట్లు రాలేవని చెప్పి మాకు అడిగితే అదే ఆ ఎంఆర్ఓ గారు ఏం చెప్పినట్ట మీ కౌన్సిలర్కి వెళ్ళి అడగండి అని చెప్పినట్ట. కౌన్సిలర్కి వెళ్ళి అడగమని చెప్పినప్పుడు కౌన్సిలర్ చేతికి కదా టోకన్లు ఇవ్వాలి, కౌన్సిలర్ చేతికి ఇచ్చినప్పుడు కదా టోకన్లు కౌన్సిలర్కి అడగమని చెప్పాలి. మీరు ఎంఆర్ఓ గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉండి టోకన్లు ఏమో కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తారా? ఎవరైనా ప్రజలు వచ్చి అడుగుతూనేమో స్థానిక కౌన్సిలర్కి వెళ్ళి అడగండి అమ్మని చెప్తారా? ఈ ప్రజలను పక్కదో తప్పుదో పట్టిస్తున్నారు మీరు. మీరు ఎంఆర్ఓ గారు ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ కార్యకర్త ఉన్నారా? మీరు ఎంఆర్ఓ స్థాయిలో ఉండి మీరు వచ్చిన వాళ్ళకు మాతో ప్రూఫ్తో సహా ఉంది అక్కడ అడిగిన వాళ్ళందరికీ కూడా మీ కౌన్సిలర్కి వెళ్ళి అడగండి, మీ కౌన్సిలర్కి పోయి అడగండి అని చెప్తున్నారంట. మీరు కౌన్సిలర్కు టోకన్ లేకుండా కౌన్సిలర్ ఏం చేస్తారండి? మీరు ఇచ్చిన టోకన్లు ఎవరికి ఇస్తున్నారో ఏంటి? మరి ఎన్నికల ద్వారా మీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ కౌన్సిలర్ ఉన్నాము, మాకు అవకాశాలు ఇవ్వాలి. మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే ఇప్పుడు మా వార్డు నుంచి మా భార్య కౌన్సిలర్ అండి, ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా ఒక లేడీ ఉన్నారు, మా భార్య ఒక లేడీ, కనీసం అదే ఒక ఆడపిల్ల ఉన్న కౌన్సిలర్ ఉన్నారు, అది సత్తాయించొద్దన్న ఇట్లా కూడా లేకుండా ఈ విధంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో మీరు ఏం చేస్తారు? ఏ పథకాలు ఏ ద్వారా చేస్తారు? ఇవ్వకండి మాకు ఎవరికి మొత్తం వద్దనుకుంటే మీ బీఆర్ఎస్ పార్టీతో మాకు అవసరం లేదు. మీ 12 మంది కౌన్సిలర్ ఉన్నాం ఎన్నుకోబడ్డే వాళ్ళు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కుదరదు. ఇది మీరు చాలా గట్టి వార్నింగ్ ఇస్తున్నాం. మీకు భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితి వస్తే మాత్రం మున్సిపల్ ముందర మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధమని చెప్పి తెలియజేస్తున్నాం. రెడ్డి గారు కూడా చెప్పినాం, చూడండి అమ్మా పార్టీల ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగే ప్రతి విషయం లోపల మీ సహకారం మాకు ఉండాలి. ఇప్పుడు మా వార్డు లోపల ఏదైనా ప్రభుత్వ పథకాలు ఉన్నా కానీ ప్రభుత్వం సంబంధించిన పనులు ఉన్నా కానీ మేము ఖచ్చితంగా మీకు సహకరిస్తాం. మా వార్డుకు వచ్చినప్పుడు మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి, మా కౌన్సిలర్ అభ్యర్థిని దగ్గర పెట్టుకొని పనులు చేయించుకోవాలి. అంతేగాని మీ కాంగ్రెస్ కార్యకర్తలతో పనులు చేసుకుంటామంటే కుదరదు. అదొకటి చేసుకుంటే మీ వ్యక్తిగత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేసుకోండి, తప్పులేదు. అంతేగాని ఎన్నుకోబడే కౌన్సిలర్ని పక్కకెట్టి మీరు చేస్తామంటే మాత్రం ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అండి, ఇది కుదరదు. పెట్టుకొని ఎక్కడున్నా కూడా మీ కౌన్సిలర్ ఉన్న చోట మీ కౌన్సిలర్ కావాలి, బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్న దగ్గర మాకు అవసరం లేదంటే కుదరదు. అది ప్రజలు తీర్పిచ్చిండ్రు, ప్రజలను వ్యతిరేకిస్తున్నట్టు మీరు మమ్మల్ని కాదు. భవిష్యత్తు ఇట్లాంటివి జరిగితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి ఈ పత్రికా సముఖంగా తెలియజేస్తున్నాం. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.